హనా టాపిక్ హనా అండి హనా హనా. హనా హనా ఓకే సారీ హనా. హనా బాగుంది సార్ టాపిక్ మీరు చెప్పే విధానం. కానీ ఒకటే సార్ ఏంటంటే జస్ట్ మీరు యూట్యూబ్ లో రన్నింగ్ లో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ మీదే సార్ నేనైతే అబ్జర్వ్ చేసినది. ఓకే. మిగతా ఏంటంటే నేను మిగతా వాళ్ళు కూడా చూసినా కానీ 8 months 9 months 1 year 2 years అలా ఉన్నాయి. అప్పటికి ఇప్పుడు మారిపోయి ఉంటుంది కదా సార్, అలాగే ఉండదు కదా. కంటెంట్ ఏం మారదండి, అంతా యాజ్ గానే ఉంటుంది. మనం ఏంటంటే రెగ్యులర్ గా యాక్టివేట్ లో ఉంటాం అనమాట. అది మీరు రెగ్యులర్ గా యాక్టివేట్ గా ఉన్నారు. మీరు నిన్నే చూసాను ఒక పెద్ద మాట్లాడుతున్నారు మీరు. పెద్ద మాట్లాడి యూట్యూబ్ లో 2 minutes వీడియో పెట్టినారు. అతనితో పెద్ద మాట్లాడడం కానీ నాకు బాగా నచ్చింది సార్. అది మీరు చెప్పే విధానం సమాధానం అంతా. సో దాన్ని బట్టి ఈ రోజు కాల్ చేస్తున్నా సార్. అందుకని నాకు ఎక్కువ బాగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు కొంచెం సపోర్ట్ కావాలి సార్ మీ నుంచి. అందుకని సపోర్ట్ అనేది కంప్లీట్ గా ఉంటుందండి. మీకు ఏంటంటే ట్రైనింగ్ తో పాటు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, అలాగే రెజ్యూమ్ ఎట్లా అప్లోడ్ చేయడం అదంతా ఉంటుంది. మనం బాగా కష్టపడి మాత్రం హార్డ్ వర్క్ చేయాలి మాత్రం మర్చిపోవద్దు. ముందు చెప్తున్నా. ఓకే సార్. అది మీకు ఇన్వెస్ట్మెంట్. బాగా కష్టపడాలి. అది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్. 10,000 అనేది లెక్కలోది కాదు అక్కడ. నాకు అమౌంట్ విషయం కదా సార్. అంటే నేను నాకెంత సార్ 15,000 వస్తుంది. మీరు ఆ పెద్ద మాట్లాడినప్పుడు 40-50 అన్నప్పుడు ఓకే, దానికి కొంచెం కష్టపడితే వచ్చేస్తాను మీరే అన్నారు. కష్టపడ్డం అది మా చేతిలో ఉంటుంది. అది మీ చేతిలో ఉంటుంది. మనం ఓన్లీ 1 hour ట్రైనింగ్ ఇస్తాం పర్ డే. తర్వాత మీరు ఎంత వర్క్ చేస్తారనేది ఇంపార్టెంట్. అది ఓకే సార్. చూసారా వీడియోస్ అన్ని? సార్ చూస్తున్నా సార్ నేను. ఎలా ఉన్నాయి? మీ వ్యూస్ బాగున్నాయి, కింద కామెంట్స్ బాగున్నాయి, మీరు ఇచ్చే రిప్లై బాగుంది, అన్ని బాగున్నాయి సార్. అర్థమవుతుందా క్లాసెస్ అన్ని కూడా? క్లాసెస్ అర్థమవుతున్నాయి సార్. ఓకే. కానీ కొన్ని దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే 5-6 మంది ఉంటారు కదా, కన్వర్సేషన్ చేసేటప్పుడు ఒకరొకరు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంటాయి సార్. అది కామన్ లేండి, అది గ్రూప్ లో. అది మీకైతే సబ్జెక్ట్ అయితే అర్థమవుతుంది అంత వీడియోస్ సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది సార్. నేను కొన్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నా, రాసుకుంటా, యూట్యూబ్ చూస్తా. వెరీ గుడ్. నోట్స్ ఫ్రీ టైంలో లంచ్ టైంలో మాకు ఫ్రీ ఉంటుంది 1 hour 1/2 hour. సో తింటూ ఊరినే చూస్తా ఉంటా, గుర్తొచ్చినప్పుడు రాసుకుంటా ఉంటా. ఈసారి ఇలా చెప్పాడు కదా, ఈ విధంగా చెప్పాడు కదా. మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ వచ్చింది. దాంట్లో మీరు చెప్పే డౌట్స్ మిమ్మల్ని అడగలేం కదా నేను. అవును. చాట్ జీపీటీలో ఎత్తుక్కుంటా ఉంటావు, దీనికి మీనింగ్ ఇది, దీనికి ఇవిలాగా అని. అలాగే మీకు ఇంకోటి, రియల్ టైమ్ లో వర్క్ చేసే చాలా మంది ఎంప్లాయీస్ కూడా మన వీడియోలు చూసి చాలా మంది నేర్చుకుంటున్నారు. చాలా వరకు కొంతమంది. సార్ ఇప్పుడు రియల్ టైమ్ లో అన్నారు కదా, రియల్ టైమ్ లో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా మన దాంట్లో? చాలా మంది ఉన్నారు మన దగ్గర. రియల్ టైమ్ లో జాబులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరైతే ఎవరు జాబ్ ఎవరు కొడతారు తెలుసా మీకు? SAP వదిలేయకుండా ఇదే నా లైఫ్, ఇదే నా కెరీర్ అని చెప్పేసి పట్టుకుని కూర్చుని దానిపైన వర్క్ చేసే వాళ్ళు అందరూ కొడతారు. కొంతమంది కష్టపడలేక చేయలేక వదిలేస్తారు, వాళ్ళ జాబులు రావు. అంతే. అక్కడ లాజిక్ ఏం లేదు. కష్టపడి వదలకుండా SAP నా లైఫ్ అనుకున్నవాడు జాబ్ కొడతాడు. నేను చేయలేను, ఇది కష్టంగా ఉంది అనుకుంటే జాబ్ కొట్టలేదు. అంతే డిఫరెన్స్. సార్ SAP కి అకౌంట్స్ డిఫరెన్స్ ఏంటి సార్? SAP కి అకౌంట్స్ కి డిఫరెన్సా? అంటే SAP లో ఆల్మోస్ట్ ఇవే వస్తాయి కదా సార్. ఇప్పుడు SAP లో ఇప్పుడు మామూలుగా ఎంట్రీస్ అనేవి మామూలుగా ఇప్పుడు టాలీ వాటిలో ఎంట్రీస్ అనేవి మాన్యువల్ గా మనం చేస్తాం. SAP లో ఆ ఎంట్రీస్ అవన్నీ అవటానికి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే సార్. అర్థమైందా? కంప్లీట్ గా కాన్ఫిగరేషన్ చేస్తాం. కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని అవుట్పుట్ అనేది వస్తుంటది SAP లో. ఇప్పుడు అవన్నీ మచ్చ చేస్తారు సార్. ఇప్పుడు అవన్నీ కూడా మీకు మనం కంప్లీట్ గా చేయిస్తాము. అవన్నీ కూడా మీరు రియల్ టైమ్ లో ఎలా అంటే వర్క్ ఎలా చేస్తారు అనే దాని బేస్ గా చేసుకుని చేస్తాము. కంప్లీట్ గా ఈ చేసే వర్క్ అంతా కూడా మీకు రియల్ టైమ్ లో 100% ఉపయోగపడుతుంది. సేమ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా యాక్టివ్ గా ఉంటాయి. ఓకే సార్, థాంక్యూ. మీకు ఇంకోటి ఏంటంటే వీడియోస్ కూడా చూడండి. ఆల్మోస్ట్ ప్రతి క్లాస్ కు అంటే ప్రతి వీడియోస్ కి కింద కామెంట్ బాక్స్ లో 20 క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఆ 20 క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుందా లేదా మీకు తెలిసిపోతుంది. దాన్ని బేస్ గా చేసుకుని మీరు అప్పుడు జాయిన్ అవ్వచ్చు. మీకు అర్థమైతేనే జాయిన్ అవ్వచ్చు. అది కూడా చెప్తున్నా. ముందే మీరు జాయిన్ అయిపోమని అనట్లేదు. ఎందుకంటే ఒక ట్రైనర్ ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు ఏంటనేది ఫస్ట్ ఒక 20 క్లాసెస్ మీరు వింటే అప్పుడు మీకు అది అండర్స్టాండబుల్ కాదా అని మీకు అర్థమవుతుంది. ఆ 20 క్లాసెస్ మీరు ఫస్ట్ వినాలి. అది నేను ఫ్రీగా ఇస్తున్నాను. ప్రతి దాంట్లో కూడా 20 క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి. చూడండి, ప్రతి వీడియోకి కింద కామెంట్ బాక్స్ లో ఉంటాయి. అవి చూస్తే మీకు తెలిసిపోతుంది. ఆ 20 క్లాసెస్ చూడండి. అప్పుడు ట్రైనర్ ఎలా చెప్తున్నాడు ఏంటి అనే దాన్ని బేస్ గా చేసుకుని జాయిన్ అవ్వండి. ఓకేనా? సరేనా? ఎందుకంటే మీకు ముందే పేమెంట్ చేసేసి మీరు నష్టపోయి అర్థం అవ్వకుండా తర్వాత మళ్ళీ అది వేస్ట్ అనమాట. అందువల్ల ముందే మీరు వాచ్ చేశారనుకోండి, మీకు అర్థమైతే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇండియాలో ఎవడో కూడా 20 క్లాసెస్ ఫ్రీగా ఇవ్వరు కదా. అవును సార్, అది చూసాను సార్. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, చూడండి. అది ఓకేనా? చూడండి, చూసుకుని మీరు అంతా ఓకే అనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే సార్, థాంక్యూ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బై.